కుస్మహర కుస్మహర కుస్మహర. ఇప్పుడు 31వ టాపిక్లో మహాత్ముల సాంగత్యం, సత్సంగ ప్రాధాన్యత, ఈ రెండు కూడా బాగా చర్చిద్దాం. కుస్మహర కుస్మహర కుస్మహర. ఈ మహాత్ముల సాంగత్యము ఎందువల్ల దుర్లభమో మనం సూత్రంలో తెలియజేస్తున్నారు. ఏమిటంటే ఇక్కడ హరనాథ్ అంటారు, వారు ఒక్కొక్క పూట అర్ధభోజనం తింటారట సాధు మహాత్ములంతా కూడా. అలా వారి జీవనం సాగిస్తూ ఆ భగవంతుడు ఉన్నటువంటి ఒక దయాకరణ ఒక్కొక్క కణం మెల్లమెల్లగా జాగ్రత్తగా ప్రూవ్ చేసుకుంటుంటారు. అందుకే వారు నా స్వరూపులు అన్నాడు గీతలో భగవానుడు. కాబట్టి భక్తి లభించుట అంటే భక్తి కలగడం, భగవంతుడు లభించుట రెండూ దుర్లభములే, అగమ్యములే. అయితే ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. కానీ సాధు పురుషులు వారి సాంగత్యం దుర్లభము, అగమ్యము ఎందువల్ల తెలియటం లేదంటాడు. అందువల్ల ఏంటంటే హరనాథ్ ప్రభు కూడా 3:2 లెటర్ 91లో కూడా క్లియర్గా చర్చించారు దీని గురించి. ఇక్కడ భక్తి కలగడానికి ఆయన ఏం చెప్పారంటే, పరమ కృపామయ ప్రభువగు శ్రీకృష్ణాజీ పనిని పూర్తిగా ఆధారపడి, చూడండి, డిపెండ్ అపాన్ కృష్ణ, మధురతమైన నామాన్ని గుర్తుంచుకోవాలి. అది అక్కడ. అంతేకాకుండా ఎలా ఆయన మీద ఆధారపడాలి అంటే, ఆయనే మన జీవనము, ఈ యొక్క ప్రపంచం ఆయనదే, ఆయన దాసులుగా పనిచేయాలి. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే, ప్రియా, శరీరానికి మాదిరిగానే ఆత్మ కూడా వేళ్లకు ఆహారం అవసరము. అది కొరబడితే ఆత్మ కూడా బాధపడి రోజు రోజుకు బలహీనపడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి? ఆత్మ అంటే ఇక్కడ మనసున అర్థం. భగవద్గీతలో కూడా అది చెప్పాడు, ఆత్మే ఆత్మిక శత్రువు, ఆత్మే ఆత్మక మిత్రుడు. అంటే ఏమిటి? నీవు నీ మనసుకి బాగా శిక్షణ ఇచ్చినట్లయితే ఈ శాస్త్రం ప్రకారం, సత్సంగ ప్రకారం, అదే నీకు మంచి మిత్రుడు. లేనిచో ప్రాపంచిక వ్యవహారాలు నలిగి అదే నీకు శత్రువు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? నాయన, ఆత్మకు వేళకు ఆహారం అవసరం. సమయం ఏంటి? ఈ సమయం అంటే సరైన సంధ్యాకాలాలు 3 ఉన్నాయి, యవనం, ఈ 2 సమయం. కాబట్టి అది కొరవడితే ఆత్మ రోజు రోజుకు బలహీనపడుతుంది, బాధపడుతుంది అంటాడు. తీసుకునే ఆహారం యొక్క గుణగణాల మీద శరీర పాఠం ఆధారపడి ఉంటుంది. అందువల్ల మంచి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, చెడ్డ ఆహారం తీసుకుంటే పాడైపోతుంది. ఆత్మ విషయం కూడా అంతే. ఆత్మ సక్రమంగా అభివృద్ధి చెందాలంటే, చూడండి క్లియర్గా చెప్తున్నాను, నీ మనసు సక్రమంగా వృద్ధి చెందాలంటే మంచి ఆత్మిక ఆహారాన్ని వాడాలి అంటున్నాడు. సరే, అది తర్వాత చర్చిద్దాం. ఈ విషయం చెప్తూ ఇంకా ఏం చెప్పాడంటే ప్రభు, చూడండి ఎంత చక్కగా చెప్తాడు. అసలు విషయం ఏంటంటే, సాధు సాంగత్యము కృష్ణ మహారాజుపై ఆధారపడి ఉండటం నేర్చిన వారి సాంగత్యము ఆత్మకు పుష్టించి మరొక ఆహారం. ఇది ఇక్కడ డిస్కషన్ మనకి. ఇందాకైతే మొదటిది, అది రెండో ఆహారం చెప్తున్నాడు. ఆత్మకు అంటే మనస్సుకు బలాన్నిచ్చే మరొక పుష్టి ఆహారం అంటున్నాడు. చూడండి, అన్నప్రభు చెప్పండి, సాధు సాంగత్యం మహా ప్రధానమైంది. అపవిత్రమైన దాని ఎలా పవిత్రపరిచి సర్వమును పరిపూర్ణ శ్రేయోదాయకముగా మరల్చగలిగిన శక్తివంతమైన అయస్కాంతంలో. అబ్బా, ఎంత బాగా చెప్పిన హరనాథ్, మా దివ్యమైన కృపాప్రభు ఏమన్నాడు? పరిపూర్ణ శ్రేయోదాయకముగా మరల్చగలిగిన శక్తివంతమైన అయస్కాంతములు అవి. కాంతం అంటే ఆకర్షణ అంటాడు. అయస్కాంతము అంటే ఏమిటి? వాళ్ళ దగ్గరుంటే భగవాన్ని పొందేటువంటి శక్తి మనకి కలిగి, ఆకర్షణ శక్తి కలిగి మనం అట్రాక్ట్ కాగలుగుతాం. కాబట్టి హృదయాన్ని, ఆత్మను అనుసంధానించి కృష్ణుని అనురాగ పాత్రులైన వారిని ఆశ్రయించాలి. హౌ టు అప్రోచ్. మనం వాళ్ళని విమర్శించకూడదు. ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళు విధమైన రూపాల్లో ఉంటారు, మనకు అర్థం కారు. కాబట్టి హృదయాన్ని, ఆత్మను మేళవించి హౌ టు అప్రోచ్ ఏ మహాత్మ ఎంత బాగా చెప్పాడు. అంత జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఏమైందంటే, దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత పిల్లలు కలగల. అప్పుడు వశిష్ఠ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఆశ్రమానికి. అప్పుడు ఏం చేశారో తెలిసిన క్లియర్గా చూపించాడు కూడా. 1 కిలోమీటర్ దూరంలోనే అశ్వాన్ని అక్కడ కట్టివేసి చెప్పులు ఇప్పి కిరీటం తీసేసి ఒక భిక్షకుడులాగా వెళ్ళాడు. అదేంటి? ఆ వినయం వల్లనే వాళ్ళని పొందగలుగుతాం. వినయ విధేయతలే మనకి అక్కడ భూషణములు అంటున్నాడు. వారు మాత్రమే శాశ్వతమైన పరమానందానికి సులభము, యోగ్యమునైన మార్గాన్ని చూపిస్తారు. యోగ్యము
చక్కగా ఉంటుంది. యోగ అనుసంధానం చేయబడతా వాళ్ళతో నీవు ఆ భగవంతునితో కూడా. అంతేకాదు ఎక్కడ చేరుకుంటే మరలా వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు, ఎక్కడ ఆనందమునకు అంతమే ఉండదు. అలాంటి కృష్ణాజీ పాద సన్నిధికి వారే తీసుకుని వెళ్తారు. చూడండి, చాలా స్ట్రెస్ చేసి మహాత్ములు ఇంపార్టెన్స్ చెప్పాడు, మనం బుర్రకు ఎక్కించుకోవాలి. సో కాబట్టి భక్తి కలుగుటకు సాధనం ఏమిటి అంటే, ముఖ్య ప్రశ్న ఏమిటి, నారద మహర్షి దీని గురించి చెప్తూ సంసార బంధనాలలో చిక్కుకున్న వారి సాంగత్యము విషయమునందు ఆసక్తి విడిచిపెట్టాలని చెప్తున్నారు. ఇది నిషిద్ధం అని చెప్పాడు, నిషేధాత్మక సాధనం అని చెప్పారు. ఆజ్ఞ ఇవ్వగానే మనస్సులోని మాలిన్యములు ఆసక్తి పోదు. అందువలన దీని గురించి చెప్తూ అఖండముగా వినియమన్నాడు. తైలధారగా మనసులో దూరకూడదు. అనవర్తనామం అంటే ఈ చేపని పట్టాలి అంటే వాళ్ళకి గట్టిగలాలి, చిక్కగలాలి. మా సందు ఉందా, మాయ దూరిపోతుంది, అవుట్, కృష్ణుడు పారిపోతాడు. కాబట్టి లౌకిక వ్యవహారం ఎలా చూసుకోవాలి అని ప్రశ్నిస్తే భగవత్కథ శ్రవణం చేయి, గుణకీర్తన చేయి, దానివల్ల భగనాంశం చేయగలుగుతావు. చూడండి, అందుకని చెప్పాడు కదా లెటర్ సమయంలో, గుణకీర్తనము, శ్రవణము, స్మరణం అంతకనే ఉంది అంటున్నాడు. చూడండి, చాలా బాగా చెప్తున్నాడు. ఇంకా నీ సాంగత్యం ఉత్తమంగా ఉంటే నీకు సదాలోచన కలుగుతాయి, సత్సంగంలో భగవత్కథ వినగలుగుతావు, గుణకీర్తనలో అభిరుచి కలుగుతుంది. అంటే ఆయన గుణాలను కీర్తిస్తూ ఆయన నామం చేసేస్తావు. ఇదే నామస్మరణకు మూలం అంటున్నాడు. సత్సంగము భగవత్ కృపచేత లేక సాధువుల కృపచేతన లభిస్తుంది. ఎందువల్లంటే సత్పురుషులకు భగవంతునికి అభేదము అంటున్నాడు, భక్తునికి భగవంతునికి అభేదము అంటున్నాడు. అందుకే మద్భక్తానం, ఎవరైనా భక్తులు అంటే నా భక్తులకు ఎవరు భక్తులు వాడి భక్తులు అంటాడు. అక్కడ నేర్చుకుంటావు కదా, ప్రత్యక్షంగా నేర్పుతారు కదా. కాబట్టి భక్తునికి ఎల్లప్పుడూ సర్వత్రా భగవంతుడే కనిపిస్తాడు, భగవంతుడు ఎల్లప్పుడు భక్తులనే చూస్తాడు. అందువల్ల ఇద్దరిలో ద్వైత భావం లేదు. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, ఒక సజ్జనుడు నా దగ్గరికి వచ్చి, అంటే ఆయన చెప్పుకున్నాడు మహారాజు గారు, భగవంతుడు ఎవరిని ధ్యానిస్తూ ఉంటాడు అని అడిగాడు. తన భక్తులను అని నేను అన్నాను. ఇప్పుడు చూడండి, పరోక్షంగా ఉన్న వస్తువులను మానసికంగా చూడటమే ధ్యానం. అట్లాగే ప్రత్యక్షం ఉన్న వాటిని ధ్యానం చేసేదేముంది ఇంకా. దీనికి ఏం చెప్పాడంటే, చూడండి, ఒకసారి ధర్మరాజు అంటే పాండవాగ్రజుడు ఏమయ్యాడంటే, రాత్రి సమయంలో శ్రీకృష్ణుని గశిబిరంలోకి వెళ్ళాడట. జాతర అండి, ఆలకించండి పద. టాపిక్ ఏమిటంటే భగవంతుడు ఎవరిని ధ్యానిస్తుంటాడు అనేదానికి. సరే, ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన శయపనిని స్థిరాసనంలో కూర్చొని ధ్యాన నిమగ్నులై ఉన్నారట. ధర్మరాజు వారి ధ్యానం ముగించే వరకు నిశ్శబ్దంగా కూర్చున్నారు. శ్రీకృష్ణుడు కళ్ళు తెరవగానే ఇలా అడిగాడు, మీరు ఇంతగా తన్మయులై ఎవరిని ధ్యానిస్తున్నారు అని అడిగాడు. మీరే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు కదా, మీకు ధ్యేయ వస్తువు ఏముంటుందబ్బా, వాట్ ఇస్ ది అబ్జెక్టివ్ ఆఫ్ యువర్ మైండ్ అంటే శ్రీకృష్ణుడు అంటాడు, అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు నన్ను ధ్యానిస్తున్నాడు, నేను అతన్ని ధ్యానిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి మాతృ కుసుమమ్మను కూడా అడిగారట, అమ్మ మేము మిమ్మల్ని ధ్యానం చేస్తున్నాం, మరి మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారు, మీరే మిమ్మల్ని రా భక్తులను రా అని ధ్యానిస్తున్నారు అన్నారట. చూడండి, కాబట్టి భక్తుడకు ఏ విధంగా భగవత్ ప్రేమ అవసరమో భగవంతుడు కూడా భక్తుల ప్రేమ అవసరమటండి. అలాగే ఇంకేం చెప్తానంటే, శ్రీమద్ భాగవతంలో 9:4-68 సాధువులు నా హృదయంలో ఉన్నారు, నేను వారి మనస్సులో ఉన్నాను, వారికి నేను తప్ప ఏమీ తెలియదు, నేను వారిని తప్ప ఎవరిని తలవను. చూడండి, సాధువులు మహాత్ములు అన్న మాట వాడినప్పుడు వారేవో ప్రత్యేకం దుస్తు ధరించారని ఆలోచన రాకూడదు. పరమాత్మకు తమ సర్వస్వాన్ని సమర్పించిన భగవత్పరాయణులైన వారిని సాధువులు మహాత్ములు అనాలి. అది వారు ఏ దేశవాసులైనప్పటికీ, ఏ మతానికి చెందిన వారైనప్పటికీ, ఏ వేషం ధరించిన వారైనప్పటికీ, గృహస్థులైన సన్యాసులు ఎవరైనా సరే భగవన్నామస్మరణలు భగవత్ కథాశ్రవణములు భగవంతుడే సర్వస్వముగా జీవించేవారి సాధువులు, మహాత్ములు, సత్పురుషులు వేరెవరూ కాదు అంటున్నాడు. ఇక నెక్స్ట్ మనం ఏంటంటే సత్సంగ ఆవశ్యకతను చర్చిద్దామండి. ఇక్కడ ఏమన్నారంటే, సత్సంగమే మహాత్ముల సాంగత్యమే భక్తికి సాధనము. చూడండి, సత్సంగ ఆవశ్యకత ఎంత ఉందో చూడండి. సత్సంగ ప్రాప్తికే ప్రయత్నం చేయి. మహాపురుషుల శ్రద్ధ కలిగినప్పుడు
వారి ఉపదేశమును ఆదేశమును పాటించు, వారి కృప బడిసిననే భగవత్భక్తి ప్రాప్తించును అని చెప్తున్నాడు. హరినాథ్ కూడా ఒక్కటే నా ప్రశ్న, నామమే చాలన్నప్పుడు ఇన్ని లెటర్స్ ఎందుకు రాశారని చెప్పండి మీరు. ఇంకోసారి ప్రశ్నిస్తాను. నామాన్ని గౌరాంగుడు తీసుకొచ్చాడు. హరినాథుడు ఏం తీసుకొచ్చాడండి? లేఖలు పేన అవతారం. సో మీడియా ఏమిటి? ఆయనకు ఆయన భక్తులకు మాధ్యమం ఏమిటి అంటే ఒక్క లేఖలే. ఇప్పుడు నామం చేస్తుంటామండి, రైట్, అది మందు, దివ్య ఔషధం, నో డౌట్, అంత సందేహం లేదు, అది కావాల్సిందే. అయితే ఇప్పుడు రోగికి మందు ఇచ్చాం, పథ్యం ప్రధానమా మందు ప్రధానమా? మీకు తెలుసు పథ్యం ప్రధానమే. మరి ఔపథ్యం చేసినప్పుడు మందు ఎలా పనిచేస్తుందండి? మందు ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మనకు చెప్తున్నాడు ఈ నామము ఎలా చేయాలి అనేది మనకు ముఖ్యంగా ఈ యొక్క లేఖలో తెలుస్తుంది. అందుకే నామ ప్రచారం జరగాలంటే ముందు లేఖలు పంపించండి అంటున్నాడు. చూడండి, ఆయన ఎంత బాగా చెప్పాడు చూడండి. మనం లేఖలు చదవం, సత్సంగం చెయ్యం, ఓన్లీ భయం చేస్తే పోనీ తదేకంగా చేయగలవా? అది లేదు. హౌ టు డూ ఎన్ చాంట్, నేను తెలుసుకోకుండా ఎలా చాంట్ చేస్తావు నువ్వు? ఒకళ్ళు ఆటోమేటిక్గా జరుగుతారు, అది పూర్వరాగం, అందరూ చేయలేరు. కాబట్టి టు డెవలప్ అవర్ కెరియర్, సత్సంగం, మౌనం, నామస్మరణ, ఒక్క పాట, ఇవన్నీ అవసరమే. మనం ఏం చేస్తాం? అంతసేపు భజనలు భోజనాలే తప్ప. విమర్శిస్తున్నాను, క్షమించండి. ఇక్కడ ఏమిటి, ఏ విధంగా చేయాలి భజన అనేది చేయటల్లా. భజన అంటే భవబంధ జడములను నశింపజేసేదే భజన అంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రభు ఏం చెప్పాడు సత్సంగం గురించి. రామకృష్ణ మిషన్ తీసుకుంటే ఎంత సత్సంగాలు చక్కగా జరుగుతాయి, వాళ్ళు భజన చేస్తారు. మనలో సత్సంగమే ప్రధానమైన మందికి మనం ఎదగలేకపోతున్నాం. మనకేమైంది? క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ పెరగట్ల. జనాలు పెరిగారు, క్వాలిటీ ఏదండి? కనుక చూడండి 4:2 ఏం చెప్తున్నాడు క్లియర్గా చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. హరిని కూర్చిన ప్రసంగాలు అంటే సంభాషణలు ఎక్కడ జరుగుతాయో అదే గుప్త బృందావనం అంటున్నాడు. చూడండి, గ్రహించండి, చదువుకోండి మీరు కావాలంటే ఎవిడెన్స్. అక్కడకు వెళ్ళమంటున్నాడు. ఒకసారి సత్సంగం పెడితే ఎవరు రానేరాదండి, ఎవరు వస్తారని చూడండి. మరి ఆయన మాట ఏమి వింటున్నాం? ఆయన లేఖ చదివి నచ్చిన వాక్యాలు ఏరుకోమంటున్నాడు, ఏమి ఏరుకున్నాం? అలాగే చైతన్య చరిత్రం చదవమని చదివామా? భాగవతం చదవమని చదివామా? ఆయన మాటలు ఏం చేస్తున్నాం ఒక్కటి గమనించండి. క్షమించండి, నా ఆవేదన మాత్రమే, నాకు నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి ఉంటున్నాడు, హరిని గురించిన ప్రసంగాలు సంభాషణలు ఎక్కడ జరుగుతాయో అదే గుప్త బృందాన్ని గ్రహించు, అక్కడకు వెళ్ళు. ఎవరి సాహచర్యంలో హరిని గురించిన మాటలే వినబడతాయో అది ఏ నిజమైన సత్సంగం అని విశ్వసించి మన ప్రాణాలతో ఆ సాంగత్యాన్ని అభిలషించు. క్లియర్గా చెప్పాడు. ఎక్కడ కృష్ణుడి గురించి సంభాషణ ఉండవో దాన్ని నరకంగా భావించి ఆ చోటును వెంటనే వదిలేయన్నాడు. రచ్చబండ్లకు వెళ్ళొచ్చండి, వెళ్ళకూడదు. ఎంత క్లియర్గా చెప్పండి. ఇంకా చూడండి, చాలా క్లియర్గా చెప్తాడు. ఒక అతనికి రాశాడు, ఏమిటి 4:2 లెటర్ 153 చదువుకోండి క్లియర్గా. ప్రియమైన బాబా శ్రీయుక్త మోహన్ బాబుకు రాస్తే ఉన్నాడంటే, నాయన క్రొత్తగా వివాహమైన భార్యాభర్తల నడుమ అనురాగము పెంపొందించేందుకై అంటే ఉత్సాహాన్ని రేకెత్తించేందుకు ఒక మర్మసఖుడు కావాలి. మర్మసఖియో లేకపోతే వారికి నిశ్చిత అనుభవం దక్కదు. అంటే పూర్వం ఏంటంటే బండ్లు కట్టుకుని వెళ్ళేవారు. అప్పుడు ఈ సెల్స్ ఈ ఫోన్లు ఉండేవి కాబట్టి ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడు వారి మధ్య ప్రేమ ఎలా కలగాలి? అప్పుడు చెప్తాడు, రే నీ భార్య నీ కోసం ఎంత వెతుకుతుందిరా, ఎంత ఏడుస్తుందిరా, నేను కలుస్తుందని చెప్పగానే వీడికి ప్రేమ కలుగుతుంది. లేకపోతే నన్ను తలవట్లేదేమో, అయ్యో ఏమిటని ఒక భావన. అందుకే పూర్వం అంతా కూడా పావురాలతో మేఘ సందేశాన్ని చెప్తుండేవాళ్ళు. అప్పుడు ఆనందం వేరు. కాబట్టి వారి మధ్య నిత్యనూతన అనుభవం దక్కాలి అంటే వారిద్దరి మనసు తెలిసిన ఒక మర్మం తెలిసిన వాళ్ళు కావాలి అంటున్నారు. అట్లాగే ఇంకా చూడండి, ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగా చెప్తాడు. కొత్త ఆకర్షణలు ఏదో కొరవనట్లుగా ఉంటుంది. అలాగే 2 ఎగ్జాంపుల్ చూడండి. నిప్పుల మీద క్రమానుగతంగా గాలి విసరకపోతే దాని మీద బూడిద పొర కమ్ముతుంది, అంటే తెల్లటి బూడిద పడుతుంది, అప్పుడు వేడి అనుభవం వస్తుందో రాదండి. అట్లాగే ఈ 2 ఎందుకు చెప్పాడు? అదేవిధంగా బాబా హరిని గూర్చిన విషయాలను నిత్యము చర్చించుకోకపోతే అంటే మన మనసులో మడ్డి మురికి పెరిగిపోతుంది. ఆ కారణంగా అగ్ని తేజస్సును ఏ విధంగా పొందలేమో మనం ఇది కూడా పొందలేము. చూడండి, కాబట్టి భక్తులు కావాలి, సాంగత్యం కావాలి. వాళ్ళు గాలి విసురుతారు, భగవంతుడిపై మర్మాన్ని తెలుసుకొని మనకి బోధించి అనురాగాన్ని పెంపొందిస్తారు. సత్సంగ ఆవశ్యకత ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈ కారణంగా భక్తులతో నిత్యము శ్రవణము, కీర్తనము, సత్సంగం అనే జలాలు తడుపుతుండవయ్యా. అప్పుడే అది క్రమవృద్ధి పొంది పువ్వులతో నిండి మనకు నిత్యానందాన్ని ప్రసాదిస్తుంది అని ప్రభుపాదులను సెలవిచ్చారు.
కాబట్టి హరికి సంబంధించిన విషయాల్లో ఉన్మత్తులైన వారి సహచర్యాన్ని సమకూర్చుకోవడం మీరున్న చోట అంత కష్టమేమి కాదు. చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ సత్సంగం చెబుతూ ఎంత నొక్కి వక్కానిస్తున్నారు ప్రభు. ఇంకా చెప్పాడు ఎలాగంటే 4లో 2లో చూడండి 119 లెటర్లు ఏం చెప్పాడు, ఇంకా క్లియర్గా చెప్పాడు. నాయన 1 సదా సత్సంగంలోనే కాలం గడుపు, అయినా నిస్సంగం అన్నిటికంటే మేలైంది. చూడండి, నిస్సంగం అంటున్నాడు. ఏమాత్రం కాస్త వైరాగ్యం లేకుండా ఈ ప్రపంచంలో ఉన్నవారు సంసారంలో ఉన్నారంటే భక్తి కాదండి. కొద్దిగా నిస్సంగం రావాలి. ఎప్పుడు నిస్సంగం వస్తుంది? సత్సంగే సతాం సంగ. సంగం అంటే ఏమిటి? పాలు నీళ్ళ వల్లే కలిసిపోవాలండి. మీకు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. 4 బియ్యపురాలు తెచ్చి బయట ఉండేటువంటి ఆ రాళ్ళను, బయట ఉండే పనికిన రాళ్ళను తెచ్చి బియ్యంలో కలిపితే బస్తా రేటు వచ్చిందా లేదా? మరి నీళ్లు కలిపిన పాల రేటు వచ్చిందా లేదా? అలా కలవాలండి. సంగమం కలిసిపోవాలా. మనం ఏం చేస్తాం? సత్కాలక్షేపం దొర్లిస్తున్నాం, క్షేపణ దొర్లించుట, చెవుల వరకు ఉంటున్నాం, మళ్ళీ బయటికి వదిలేస్తున్నాం. ఆ భావంలో మన భావం సంగమం చేయాలా. చేస్తే కలిసిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ఆది వస్తుంది, నిస్సంగం వస్తుంది అనమాట. సత్సంగ నిస్సంగత్వే. నిస్సంగం అంటే ఏమిటి? కొద్దిగా ప్రాపంచ విషయాల్లో కలవకుండా ఉండే ఒక ఆనొక స్థితి. అలా మెయింటైన్ చేస్తే నిర్మోహత్వే. మోహం అంటే ఏమిటి? తంది కానీ వస్తుంది తంది అనుకోవడం. ఈ ప్రపంచంలోని వస్తువులని ప్రభువే, అవి నాది అనుకోవటం మోహం. అందువల్ల దెబ్బతింటున్నాం. నీ దగ్గరే ఉంచుకో, అనుభవించు. కానీ కృష్ణుడు ఇచ్చిందని భావంతో ఉన్నట్టు ఏమవుతుంది? నీ కృతజ్ఞత కలుగుతుంది, నిర్మోహం వస్తుంది. చూడండి, సదా సత్సంగం చేయడం, నిస్సంగం ద్వారా అలా మెయింటైన్ చేస్తుంటే నిర్మోహం అలా ఉందనుకోండి, నిశ్చల తత్వం ఇంకా కదలవు, చెలించవు. స్థిర మనస్సు వచ్చిందనుకో, అయిపోయా. నిశ్చల తత్వే జీవన ముక్తి అంటున్నాడు. జీవించుకొని ముక్తుడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సదా సత్సంగ ప్రాప్తికే ప్రయత్నం చేయి. మహాత్ముల యొక్క కృప బడిస్తేనే భగవత్ ప్రాప్తిస్తుంది. వాళ్ళ మాట వినాలి. కాబట్టి శాస్త్ర విధిని విడచి తన ఇచ్చ వచ్చినట్టు ఎవరైతే ప్రవర్తిస్తారో వారు సఫలత పొందలేరు, సుఖపడలేరు, ఉత్తమగతిని పొందలేరు.